అత్తగారి మాయా ఐస్ క్రీం. ఈ ఇంట్లో ఒక్క వస్తువు సరిగ్గా పెట్టటం నీకు రాదా? అన్నీ చిందరవందరగా పడేశావు. వంటగది గందరగోళంగా ఉంది. శారద ముఖం చిటచిటలాడుతోంది. లావణ్య చేతిలో ఉన్న గిన్నె జారి కింద పడుతుంది. క్షమించండత్తయ్యా, మావయ్యగారికి మందులు వెతుకుతుంటే అన్నీ కదిలాయి. నేను వెంటనే సర్దుతాన్లేండి. నువ్వు సర్దేలోపు ఇల్లు కాస్త సంతలా తయారవుతుంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉండాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకర్థం కాదు. అలా ఏం లేదత్తయ్యా, మీరు చెప్పినట్లే చేస్తున్నాను. కాని మావయ్యగారి ఆరోగ్యం వల్ల కొంచెం గందరగోళంగా ఉంది. దీనికి సమాధానం చెప్పడం కూడా ఎక్కువే. నా కొడుకే దీన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నాడు. అంతలో రవి ఆఫీసు నుండి వస్తాడు. ఇద్దరి ముఖాలు చూసి విషయం అర్థం చేసుకుంటాడు. ఏమైందమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? ఏం జరగాల్రా, నీ పెళ్ళాం చేసే పన్లకి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో తెలియడం లేదు. చూడు ఈ వంటగది ఎలా ఉందో. అయ్యో అమ్మా, దానికేనా అంతలా అరుస్తావు? పాపం తను నాన్నగారి పనులతో అలసిపోయి ఉంటుంది. నేను సర్దుతాన్లే, నువ్వు విశ్రాంతి తీసుకో. వద్దండి, నేను సర్దుతాను. మీరు లోపలికి వెళ్ళండి, ఫ్రెష్ అవ్వండి. సరే లావణ్య, అమ్మ కొంచెం పాతకాలం మనిషి కదా, సర్దుకుపోవాలి. తన మాటలు పట్టించుకోకు. ఏంట్రా ఇద్దరూ గుసగుసలాడుతున్నారో? నన్నంటున్నారా? అదేం లేదమ్మా, లావణ్యకి కొంచెం నెమ్మదిగా చెప్పమని సలహా ఇస్తున్నాను. తనకింకా అలవాటు కాలేదు కదా. అలవాటు కాకపోవడమేమిటి? ఇన్నేళ్లైనా నేనింకా కొత్త కోడల్నేనా ఈ ఇంట్లో? సరే సరే, చాలులే. నీ భార్యకి వంత పాడకు. ముందు ఆ గందరగోళం చూడండి, తల్ల తిరిగిపోతోంది. శారద కోపంగా వెళ్ళిపోతుంది. లావణ్య నిరాశగా వంట సర్దడం మొదలుపెడుతుంది. రవి ఫ్రిడ్జ్ తెరుస్తాడు. వదిలేయ్ లావణ్య, ఎందుకు బాధపడతావు? అమ్మ ఎప్పుడూ ఇంతే కదా, నీకు తెలియందా ఏంటి? ఎన్నిసార్లు సర్దుకుపోవాలండి? నేను ఏది చేసినా అది తప్పే అవుతోంది ఇంట్లో. నేనున్నాను కదా నీకు, నేనంతా చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడాల్సిన పనిలేదు. లావణ్య పనిలో ఉండగా శారద మళ్లీ వంటగదిలోకి వచ్చి ఫ్రీజర్ లోతుగా ఉన్న ఒక ఐస్ క్రీం డబ్బాని తీసి దాన్ని ఎవ్వరూ చూడకుండా ఒక మూలన దాచిపెడుతుంది. ఈ ఇంటి గొడవల్లో నా తల పగిలిపోతోంది. కనీసం ఈ ఐస్ క్రీం తింటేనైనా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అప్పారావు మంచం మీద నీరసంగా పడుకుని ఉన్నారు. లావణ్య ఒక చిన్న గిన్నె చేతిలో పట్టుకుని ఆయన దగ్గర కూర్చుంది. మావయ్య, మీకోసం పసరు తయారు చేస్తున్నాను. ఇది తాగితే నీరసం తగ్గుతుందని రవిగారు చెప్పారు. అలాగా అమ్మా, చాలా మంచిది.
నీ చేత్తో ఇస్తే ఏదైనా అమృతంలాగే ఉంటుంది. రవిగారు చెప్పిన ఆ నూనె డబ్బా ఏదో 2 సీసాలు ఒకేలా ఉన్నాయి. దేన్ని తీసుకురావాలి? అంతలో రవి గదిలోకి వస్తాడు. ఏవండి, మావయ్య గారి పసరులో కలపాల్సిన నూనె గురించి చెప్పారు కదా, ఏ సీసా తీసుకురావాలి? అదే అటక మీద ఉన్న చిన్న గాజు సీసా, ఆకుపచ్చ రంగు మూత ఉంటుంది. అదే తీసుకురా. అక్కడ 2 ఒకేలా ఉన్నాయండి. రెండింటికి ఆకుపచ్చ మూతలే ఉన్నాయి మరి. అయ్యో, ఏదో ఒకటి తీసుకురా లావణ్య. 2 మంచివే. నాన్నకి ఏదైనా పర్లేదులే, సర్దుకుంటారు. లావణ్య అయోమయంగా వెళ్లి ఒక సీసా తెచ్చి అందులోని నూనెని పసరులో కలుపుతుంది. ఇదిగోండి మావయ్య, ఈ పసరు తాగండి. సరేనమ్మా, ఇటివ్వు. అప్పారావు ఒక్క గుక్క తాగి ముఖం వికారంగా పెడతాడు. గొంతు సవరించుకుని గట్టిగా దగ్గుతాడు. అమ్మా, ఇదేమిటిది? చాలా వింత వాసన వస్తోంది. నోరంతా జిడ్డుగా అయిపోయింది. అయ్యో, ఏమైంది మావయ్య? రుచిగా లేదా? నేను వేరేది తీసుకురానా? ఏమైంది నాన్నా? టానిక్ నచ్చలేదా? లేక ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఒరే రవి, ఇది పసరా లేక వంట నూనెనా? గొంతులోంచి కిందకి జారడం లేదు. ఏ సీసా తెచ్చావు లావణ్య? నేను చెప్పింది తేలీదా? చూసుకోవాలి కదా. మీరే కదా ఏదో ఒకటన్నారు, అందుకే తెచ్చాను. 2 ఒకేలా ఉన్నాయి. అంతలో శారద గదిలోకి వస్తుంది. పరిస్థితి చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది. ఏమైందిక్కడా? ఆయన ముఖం ఎందుకలా పెట్టారు? అదేం లేదమ్మా, లావణ్య పొరపాటున వంట నూనె కలిపినట్టుంది. చూశావా నీ పని? నీకు ముందే చెప్పాను, ఏ పని ఒక పద్ధతిగా చెయ్యవు. పాపం ఆ మనిషికి ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది. క్షమించండత్తయ్యా, నేను కావాలని చెయ్యలేదు, పొరపాటున జరిగింది. దీన్ని సమర్థించకు రవి. వెళ్ళి వేరేది తీసుకురా. అన్నీ నేనే చూసుకోవాలి ఇంట్లో. ఎవ్వరూ బాధ్యత తీసుకోరు. సరేమ్మా, నువ్వాగు, నేను చూసుకుంటాన్లే. నువ్వు కంగారు పడకు. సాయంత్రం వేళ లావణ్య ఇంటి ముందున్న తులసి కోటకు దీపం పెడుతోంది. వరండాలో కొన్ని ఎండిన ఆకులు రాలి ఉన్నాయి. ఈ ఆకులన్నీ తీసేస్తే ఇంటి ముందు శుభ్రంగా ఉంటుంది. అత్తయ్య చూస్తే మళ్ళీ ఏదో ఒకటంటారు. లావణ్య చీపురు తీసుకుని వరండా ఊడుస్తుండగా శారద బాల్కనీలోంచి చూస్తుంది. అబ్బో, పెద్ద పతివ్రతలా దీపం పెట్టింది. ఇప్పుడు చీపురు పట్టుకుని ఏం నాటకం ఆడుతోందో. నేనేదో పని చెప్పినట్టు అందరికీ చూపించుకోవాలిగదా. రవి ఇంటికొస్తాడు. వరండాలో లావణ్యని, బాల్కనీలో శారదని చూస్తాడు. లావణ్య, ఇంకా ఇక్కడే ఉన్నావా? అమ్మ నీకోసం ఎదురుచూస్తోంది. లోపలికి వెళ్ళి కాఫీ కలపమన్నారు. అవునా, నాతో చెప్పలేదే. ఇప్పుడే వస్తున్నాను, ఈ పని పూర్తి చేసి వస్తాను. లావణ్య చీపురక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది. రవి పైకి శారదా దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? కాఫీ కావాలంటే లావణ్యకి చెప్పొచ్చు కదా. నేనెప్పుడడిగాన్రా కాఫీ? అదేదో పనిచేస్తున్నట్టు నటిస్తుంటే నువ్వు చూసి కూడా చూడనట్టున్నావు. అయ్యో, అదా! నేను తనని ఆ ఎండిన ఆకులు ఓడువమని చెప్పానమ్మా. అందుకే చేస్తోంది. నువ్వే అపార్థం చేసుకున్నావు. నువ్వు చెప్పావా? ఓహో, అయితే సరేలే. నీ పెళ్ళాం కదా, నువ్వే పనులు చెప్పుకో, నాకేం సంబంధం. అమ్మో, ఇక్కడొకటి అక్కడొకటి చెప్పి ఎలాగో మేనేజ్ చేశాను. లేదంటే మహాభారత యుద్ధం జరగడం ఖాయం. లావణ్య కాఫీ కలుపుతూ బాల్కనీలోంచి వస్తున్న రవి మరియు శారదల మాటలు వింటూ ఉంటుంది. నేను నా అంతట నేను చేస్తే అత్తయ్య అపార్థం చేసుకుంటారు. మీరు అబద్ధం చెప్పి నన్నింకా తప్పుగా నిలబడుతున్నారు. నా మంచితనానికి ఈ ఇంట్లో అసలు విలువే లేదా? ప్రతిసారీ నేనే ఎందుకు సర్దుకుపోవాలి? ఈయన చెప్పే అబద్ధాల వల్ల అత్తయ్య నన్ను ఇంకా తప్పుగా అనుకుంటున్నారు.
ఈసారి ఎలాగైనా ఈ అబద్ధాల నాటకానికి ఒక ముగింపు పలకాలి. నేనేంటో నిరూపించుకోవాలి. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. బాధను దిగమింగుకుంటూ కాఫీ కలుపుతూనే ఉంటుంది. మరుసటి రోజు లావణ్య 2 ఒకేలాంటి స్టీల్ డబ్బాలతో వంటగదిలో నిలబడి ఉంది. రవి మాటలతో విసిగిపోయి ఒక చిన్న నాటకమాడాలని నిర్ణయించుకుంది. ఈరోజు మీ అబద్ధాలకు ఒక ముగింపు పలకాల్సిందే. ఏ డబ్బాలో ఏముందో మీరే చెప్పాలి, చూద్దాం. లావణ్య ఒక డబ్బాలో అప్పారావు కోసం చేసిన చప్పగా ఉన్న కూర, మరొక డబ్బాలో అందరికోసం చేసిన కారంగా ఉన్న కూర పెడుతుంది. వాటిపై కావాలనే తప్పుగా లేబుల్స్ అంటిస్తుంది. ఏవండి, ఇక్కడికి రండి. మావయ్య గారికి కూర పెట్టాలి. ఏ డబ్బాలో ఉందో కొంచెం చూసి ఇవ్వండి. దీనికేనా పిలిచావు? పెద్ద డబ్బానే అయ్యుంటుంది. ఎప్పుడూ అందులోనే కదా పెడతావు. ఒకసారి చూసి చెప్పండి, నాకు వేరే పనుంది. సరే సరే, ఇదేలే, ఈ పెద్ద డబ్బానే. దీనిపై మావయ్య గారి కూర అని రాసి ఉంది కదా, నువ్వే చూడు. రవి నమ్మకంగా తప్పు డబ్బాని తీసుకుంటాడు. అదే సమయంలో కరెంటు పోతుంది. ఇల్లంతా చీకటిగా మారుతుంది. ఏంట్రా ఇది? ఈ కరెంటు కూడా మనింటి మీద పగపట్టినట్టుంది. సమయం సందర్భం లేకుండా పోతుంది. ఉండమ్మా, ఫోన్ లైట్ వేస్తాను. ఇదిగో నాన్నగారి కూర, నువ్వే పెట్టే. నా చేతికివ్వు, నేను చూసుకుంటాను. శారద ఆ డబ్బా తీసుకుని వాసన చూసి ముఖం చిట్లిస్తుంది. ఒరే రవి, ఇదేంటి ఇంత ఘాటుగా కారం వాసనొస్తోంది? ఇది మీ నాన్నగారి కూరగాదు, మన కూర. అదేంటి, దానిమీద పేరే రాసుంది కదా, లావణ్యనే నాకిచ్చింది. నేను మిమ్మల్ని చూసివ్వమన్నాను, కాని మీరే కదా నమ్మకంగా ఇదే అని తీసుకువెళ్లారు. ఆపండి మీ నాటకాలు. నువ్వు కావాలనే ఈ పని చేశావని నాకు తెలుసు. మనిషి ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నీకు ఆటలు కావాలా? అత్తయ్యా, నేను నిజం చెప్పినా మీరు నమ్మరు. అందుకే ఇలా చెయ్యాల్సొచ్చింది. అయ్యో దేవుడా, నా ప్లాన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఇద్దరి చేతిలో నాకు దబిడి దిబిడే ఖాయం. కరెంటు వచ్చిన తర్వాత హాల్లో వాతావరణం నిశ్శబ్దంగా, వేడిగా ఉంది. శారద, లావణ్య ఒకరినొకరు చూసుకోకుండా కూర్చున్నారు. రవి ఇద్దరి మధ్య నలగిపోతున్నాడు. అబ్బా, వీళ్ళిద్దరితో వేగలేకపోతున్నాను. ఎప్పుడూ ఒకరిమీద ఒకరు ఫిర్యాదులే. నా తల పగిలిపోతోంది. ఈ కోడలు వచ్చినప్పట్నుండి ఇంట్లో ప్రశాంతతే లేదు. ప్రతీదీ నాటకమే. నేనేం చేసినా ఈ ఇంట్లో ఎవ్వరికీ నచ్చదు. ఎలా బతకాలి నేను? అమ్మా, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా? నాకేం వద్దు, నా కడుపు మండిపోతోంది. లావణ్య, నువ్వైనా టీ తాగుతావా? నాక్కూడా ఏమీ వద్దు, నాకు తలనొప్పిగా ఉంది. హమ్మయ్యా, ఇద్దరూ మాట్లాడటం లేదు. ఇదే మంచిది. లేదంటే ఒకరిమీదొకరు చాడీలు చెప్పి నా ప్రాణం తీసేవాళ్లు. ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మేం గొడవ పడుతుంటే నీకు సంతోషంగా ఉందా? అయ్యో లేదమ్మా, నా ఆఫీస్ విషయం గుర్తొచ్చి నవ్వాను. మీకెందుకు నా మీద అనుమానం? అబద్ధాలు చెప్పడంలో ఈయన్ని మించినవాళ్లుండరు. రవి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఫ్రీజర్లో శారద దాచిన మాయ ఐస్ క్రీం డబ్బా కనిపిస్తుంది. అమ్మో, ఐస్ క్రీం! ఇప్పుడిది తింటేనే నా మనసు కుదుటపడుతుంది. ఎవరిదో ఏంటో నాకు కావాలి. రవి ఒక పెద్ద స్పూన్ తీసుకుని గబగబా తింటాడు. తిన్న వెంటనే అతని ప్రవర్తనలో వింత మార్పు వస్తుంది. కళ్ళు పెద్దవి చేస్తాడు. అసలు నా బతికేంటిది? అటు అమ్మని సంతోషపెట్టలేను, ఇటు పెళ్ళాన్ని సంతోషపెట్టలేను. మధ్యలో నేను శాండ్విచ్ అయిపోయాను. ఇద్దర్నీ సంతోషపెట్టాలని నేను చెప్పే అబద్ధాలకి ఒక అంతు లేదా? నా బతుకు బస్టాండ్ అయిపోయింది. అతను గట్టిగా అనుకుంటున్న మాటలు అక్కడే ఉన్న లావణ్య వింటుంది. ఆమె ఆశ్చర్యంతో నోరు తెరుస్తుంది. ఏవండి, మీరేం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు?
ఎవ్వరితోనా? నా బతుకుతో నేను మాట్లాడుకుంటున్నాను. మీ ఇద్దరి వల్లే నా జీవితం ఇలా తయారయ్యింది. ఈయన ఎప్పుడూ ఇలా మాట్లాడరే. ఐస్ క్రీం తిన్నప్పట్నుండి వింతగా ప్రవర్తిస్తున్నారు. రవి విసురుగా హాల్లోకొస్తాడు. అతని వెనకే లావణ్య వస్తుంది. శారద సోఫాలో కూర్చుని ఉంది. అసలు మీ ఇద్దరి సమస్య ఏంటి? ఒకరు అటులాగితే ఒకరు ఇటులాగుతారు. మధ్యలో నా జీవితం జంతర్మంతరైపోయింది. శారద షాక్లో రవిని చూస్తుంది. అతనలా మాట్లాడటం ఎప్పుడూ చూడ్లేదు. రవి, ఏంట్రా ఆ మాటలు? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకేం మర్యాదమ్మా? నువ్వేమో కోడలు నా మాట వినడం లేదంటావు. తనేమో అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంటున్నారంటుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను చెప్పే అబద్ధాలు విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారు? స్పృహలోనే ఉన్నారా? పూర్తి స్పృహలోనే ఉన్నాను లావణ్య. నేను అబద్ధాలే చెప్తున్నాను. అమ్మ దగ్గర నిన్ను, నీ దగ్గర అమ్మని వెనకేసుకురావడం తప్ప నేనేం చెయ్యగలను? మీ ఇద్దరూ నేరుగా ఒక్క మాటైనా మాట్లాడుకోరు కదా. రవి తల పట్టుకుని సోఫాలో కూలబడతాడు. శారద, లావణ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. రవి నోటి నుండి వచ్చిన నిజం వారిని నిశ్చేష్టులను చేస్తుంది. అంటే వాడు చెప్పినవన్నీ అబద్ధాలా? లావణ్య గురించి వాడు చెప్పినవన్నీ కట్టుకథలా? అంటే అత్తయ్య నన్ను ఏమీ అనకపోయినా ఈయనే మధ్యలో కల్పించి చెప్పి గొడవలు పెట్టారా? ఆ రాత్రి అప్పారావు గదిలో తీవ్రమైన నిశ్శబ్దం. లావణ్య రవి నిజస్వరూపాన్ని అత్తయ్యకు పూర్తిగా చూపించాలని మరో ప్రణాళిక వేస్తుంది. ఏవండి, మావయ్య గారికి రాత్రి వేయాల్సిన మందులున్నాయి. ఆ ఎర్ర డబ్బాలో ఉన్న టాబ్లెట్ ఇవ్వాలి. సరే, ఇప్పుడే ఇస్తాను. నువ్వు నీళ్లు తీసుకురా. రవి వెళ్లగానే లావణ్య శారద గదికి వెళ్తుంది. అత్తయ్య, మావయ్య గారికి మందులు వేసే సమయమైంది. రవిగారు నీలం డబ్బాలో ఉన్న టాబ్లెట్ తీసుకురమ్మన్నారు. మీరొకసారొచ్చి చూడండి. నీలం డబ్బానా? వాడు నాతో ఎర్ర డబ్బా అని చెప్పాడు. ఉండు, దాని సంగతి నేను తేలుస్తాను. శారద కోపంగా అప్పారావు గదిలోకి వస్తుంది. అదే క్షణంలో మళ్లీ కరెంటు పోతుంది. గది మొత్తం చిమ్మ చీకటి. ఏమైంది శారదా? మళ్ళీ కరెంట్ పోయిందా? ఈ మధ్య ఇది మరీ ఎక్కువైంది. హొరే రవి, ఏ డబ్బా తెచ్చావురా? లావణ్యతో నీలం డబ్బా అని చెప్పి నా దగ్గర ఎర్ర డబ్బా అంటావా? ఏది నిజం? అమ్మా, చీకట్లో ఏం కనపడ్డం లేదు. నేను తెచ్చింది ఎర్ర డబ్బానే అనుకుంటున్నాను. కాని మీరు నాతో నీలం డబ్బా అన్నారు కదా, మీకేమైనా గుర్తుందా? అయ్య బాబోయ్, మళ్ళీ ఇరుక్కున్నాను. ఎవరికి ఏం చెప్పానో నాకే గుర్తులేదు. ఈ చీకటి నన్ను కాపాడాలి. చీకటిలో వాళ్ల మాటల యుద్ధం జరుగుతుండగా చిన్నారి చిన్ని అక్కడికి వస్తుంది. నాన్నా, ఎందుకు అమ్మతో ఒకటి నానమ్మతో ఒకటి చెప్తున్నావు? అబద్ధాలు చెప్పటం బ్యాడ్ హ్యాబిట్ కదా. చూశావారా? పసిపిల్లకి తెలిసిన జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా? విడదీయడం కాదమ్మా, నేను కలపాలని చూస్తున్నాను. అబద్ధాలతో ఎవ్వరూ కలవరండి. అనుమానాలు, అపార్థాలు మాత్రమే పెరుగుతాయి. కరెంటొస్తుంది. ముగ్గురూ ఒకరినొకరు చూసుకుంటారు. రవి తలదించుకుంటాడు. శారద కళ్లల్లో కోపం, నిరాశ స్పష్టంగా కనిపిస్తాయి. శారద ఆవేశంగా వంటగదిలోకి వస్తుంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నేరుగా ఫ్రీజర్ దగ్గరికి వెళ్లి ఆ మాయ ఐస్ క్రీం డబ్బాని బయటకు తీస్తుంది. నా కొడుకే నాకు శత్రువయ్యాడు. నా ఇంట్లోనే నాకు గౌరవం లేకుండా చేశాడు. ఈ బాధ నేను తట్టుకోలేను. ఒక పెద్ద చెంచాతో ఐస్ క్రీం తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఆమె వెనకే వచ్చిన లావణ్య అదంతా చూసి నిశ్శబ్దంగా నిలబడుతుంది. ఐస్ క్రీం తిన్న మరుక్షణం శారద కళ్లల్లోంచి నీళ్లు కారుతాయి. ఆమె గొంతు వణుకుతుంది. ఆ రోజు
నువ్వు మీ పొట్టింటి నుండి తెచ్చిన స్వీట్స్ని రవికిస్తుంటే వాడు నాతో, అమ్మా, లావణ్య నీకోసం కూడా తెచ్చింది, కాని నువ్వు తినవని చెప్పి నాకే ఇచ్చేసింది అని చెప్పాడు. నేను నిన్ను ఎంత తప్పుగా అనుకున్నానో తెలుసా? లావణ్య షాక్ అవుతుంది. అత్తగారి కళ్లల్లో బాధను మొదటిసారి చూస్తుంది. అత్తయ్య, నేను మీకోసం కూడా తెచ్చాను, కాని మీరప్పటికే పడుకున్నారని రవిగారు చెప్పారు. చూశావా ఎలా అబద్ధం చెప్పాడో చూశావా? వాడు చెప్పే పనికి మాలిన మాటలు నమ్మి ఇన్నాళ్ళూ నిన్ను ద్వేషించాను. నన్ను దయచేసి క్షమించమ్మా. శారద ఏడుస్తూ లావణ్య చేతులు పట్టుకుంటుంది. అంతలో చిన్నారి చిన్ని అక్కడికొస్తుంది. నానమ్మా, అమ్మా, నాన్న ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలంటారు. అందుకే అలా చేస్తారేమో. మనమందరం కలిసి నిజం మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. చిన్ని అమాయకపు మాటలు ఇద్దరి హృదయాలను కదిలిస్తాయి. శారద, లావణ్య ఒకరినొకరు కొత్త అవగాహనతో చూసుకుంటారు. హాల్లో కుటుంబం మొత్తం కూర్చునుంది. అప్పారావు ఆరోగ్యం కుదుటపడింది. శారద, లావణ్య కలిసి రవిని ఎదుర్కొంటారు. రవి, ఇటు చూడు. నీ మంచికోసమే మేం చెప్తున్నాం. నీ అబద్ధాల వల్ల మా మధ్య ఎంత అగాధం ఏర్పడిందో నీకు తెలుసా? అవునండి, మీరు మమ్మల్ని కలపాలనుకున్నారు, కాని తెలియకుండానే విడదీశారు. దయచేసి మాతో ఎప్పుడూ నిజం చెప్పండి. నన్ను క్షమించండి. మీ ఇద్దర్నీ బాధ పెట్టాలని నేనెప్పుడూ అనుకోలేదు. గొడవలు పడకుండా ఉండాలని మాత్రమే అలా చేశాను. నా తప్పు నాకు పూర్తిగా తెలిసొచ్చింది. ఒరేయ్, నిజం నిప్పులాంటిది. దాన్ని ఎప్పటికీ దాచలేం. కుటుంబంలో పారదర్శకత చాలా ముఖ్యం. రవి సిగ్గుతో తలదించుకుంటాడు. లావణ్య లేచి వెళ్లి ఒక ప్లేటులో శారదకు ఇష్టమైన వేడివేడి బజ్జీలు తెచ్చి ఇస్తుంది. తినండి అత్తయ్యా, ప్రత్యేకంగా మీకోసమే చేశాను. చాలా బావున్నాయమ్మా. నీ చేతిలో ఏదో మాయ ఉంది. చాలా రుచిగా ఉన్నాయి. శారద నవ్వుతూ అంటుంది. రవి ఆశ్చర్యంగా చూస్తాడు. అమ్మా, నువ్వు లావణ్య వంటని మెచ్చుకోవటం నేను చూడటం ఇదే మొదటిసారి. ఇప్పటి నుండి అన్నీ మొదటిసారేరా. మేము నేరుగా మాట్లాడుకుంటాం. మధ్యలో నీ రాయబారాలు మాకవసరం లేదు. అందరూ నవ్వుతారు. ఇంట్లో మళ్లీ సంతోషం వెల్లివిరుస్తుంది. ఫ్రీజర్లో ఖాళీగా ఉన్న మాయా ఐస్ క్రీం డబ్బా ఒక కుటుంబాన్ని కలిపిన తీపి గుర్తుగా మిగిలిపోతుంది.